నడిపించెను వారిని విసుగక తన త్రోవ త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. దయచేసి రెండవ వృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 5, 6 వచనాలు చదువు. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను పండుగ అర్పించెను. యాజకులు తమ తమ సేవాసములలో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచున్నది అని వారి చేత ఆయన స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాక్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలుచుండగను. రాజును దేవుని మందిరములో ప్రతిష్ఠ చేసిరి. ప్రతిష్ఠించే విధానం ఏ రీతిగా మనకు బైబిల్లో రాయబడిందో, కాబట్టి దేవుని కొరక ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఎవరెవరంటే దీంట్లో యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులు అండ్ రాజు కూడా. కాబట్టి వీళ్ళందరూ కలిసి పాటలు పాడుతూ, అంటే ఇది దేవుని మందిరానికి ప్రతిష్ఠ, వేరే దానికి కాదు. కాబట్టి ఇంతకుముందు వీళ్ళు ఈ ప్రాంతం అంతా దేనికి ఉపయోగించినారు చూసినదో, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దేవుని సన్నిధి హోరేబుగా చూడండి. 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. నిర్గమాకాండం 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అన్న తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఒక పొద నడిమిని దేవుని పర్వతమైన హోరేబు, దేవుని పర్వతం. కాబట్టి ఈ హోరేబుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సినాయి పర్వతం అని, మరి మండుచున్న పదని. కాబట్టి ఇది రకరకాలు ఉన్నాయి. అయితే హోరేబుకు వచ్చింది. హోరేబులో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే ఈ కాళ్ళకున్న చెప్పులను విడుము, ఎందుకంటే నేను నీతో మాట్లాడాలి. మోషే దేవుని మాటకు లోపడ్డప్పుడు దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. అనగా మానవుని యొక్క జీవితంలో అపవిత్రత ఇవన్నీ కూడా తొలగించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనము దేవుని స్వరము వినగలుగుతాం. దేవుని హృదయంలో ఉన్న ఆలోచన, దేవుని సంకల్పాలు మనం ఎరగాలంటే దేవుని మాటకు లోపడాలి. అదే హోరేబులో ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ఈ కాళ్ళకున్న చెప్పులు, అనగా మన కాళ్ళు పవిత్రంగా ఉండాలి. అనగా మన నడక, మన జీవితము ఆ రీతిగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, శుభ్రంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఎందుకంటే మరి భవిష్యత్తు, ప్రపంచానికి భవిష్యత్తు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మోషే ద్వారా కలిగిన ఉద్దేశాలు. కాబట్టి ఈనాటికి కూడా ప్రపంచానికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు.
మంచి ఇళ్లలో మనం నివసిస్తున్నామంటే, ఎంత మంచి డ్రెస్సులు మనం వేసుకుంటున్నామంటే, ఎంత మంచి కరెంటు మనం ఉపయోగించుకుంటున్నామంటే, ఇన్ని లైట్లు మైట్లు ఇవన్నీ కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దీనికి కారణం. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ప్రపంచానికి, వాళ్ళ ఆశీర్వాదము, వాళ్ళ దీవెన ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక, కాబట్టి అది ఆయన మనసులో ఉన్న మనసు, హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, మోషే నాకు కావాలి, ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలు మాత్రం నేను చూసా, నేను విన్నా, నాకు తెలుసు అన్నాడు కదా. ఒక ఆయన అన్నాడు, నేను విన్నాను, నేను చూశాను అంటాడు. కొన్నిసార్లు వాళ్ళు చూసిన లోకంలో విన్నా కానీ కొన్నిసార్లు అంటనే ఉంటారు. కానీ మన దేవుడు అంటగాదు. చూసిన దేవుడు, విన్నా దేవుడు మామూలు ఏం చేసినాడు? 3వ అధ్యాయంలో రాయబడింది 8వ వచనంలో, దిగి వచ్చాను. అది గొప్ప సంగతి. చూసిన దేవుడు, విన్నా దేవుడు, తెలుసుకున్న దేవుడు అంటాడు. నిర్గమాకాండం 3:8 ఏం చేశాడంట? దిగి వచ్చాను. ఎందుకు నేను నడిపిస్తానుక. కాబట్టి ఓరేగులు కూడా దేవుడు అనగా ఓరేబట్టి వాళ్ళు కాదు, ఓరేగులో ఉన్న దేవుడి ప్రజలు, దైవ సేవకులు, పెద్దలు ఎంతో కష్టపడి నిర్మించుకున్నారు, ప్రయాసపడ్డారు. కాబట్టి ఈ ప్రజలు నా ప్రజలు కాబట్టి ఇక నుంచి నేను నడిపించాలి. ఎక్కడికి నడిపించావయ్యా? ఎక్కడ తీసుకుపోతాడు అందరినీ? పాలు తేనెలు ప్రవహించు ఉద్దేశం లేదు. అది కొరకు దేవుడు హోరేబులో ఆ రీతిగా తను ప్రత్యక్ష పరచుకుంటున్నాక ముందు ప్రార్థన చేద్దాం. ప్రభువా తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు. మహిమోన్నతుడా, సర్వాధికారి, దయా దాక్షిణ్యపూరుడా మీకు వందనాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఓ దేవా, ఈ ప్రాంతాల్లో మామూలు ప్రేమించి ఈ మార్కెట్ పనులు ఏర్పాటు చేసుకున్న చక్కని మందిరం, హోరేబు ప్రార్థన మందిరం కొరకు స్తోత్రాలు. ఓ తండ్రి, ఈ రీతిగా నిర్మించుకోవడానికి అంచెలంచెలుగా క్రమముగా అభివృద్ధి పొందుతూ ప్రతి మందిరము కూడా దైవజనుడు భక్సింగా ద్వారా ప్రారంభించబడిన ప్రతి మందిరము కూడా క్రమక్రమముగానే వస్తూ వచ్చింది. ఉన్న పాటను ఎక్కడ కూడా ఒకేసారి ఎక్కడ తండ్రి మీరు ఇక్కడ కార్యములను ఆరంభించిన నేటి వరకు మీరు జరిగిస్తూ వచ్చిన ఈ కార్యం కొనుకేస్తుందిరా. ఈ రీతిగా దీన్ని నిర్మించుకోవడానికి మీరు ఉపయోగించుకున్న వార్తల కొరకే వందనా. ముఖ్యంగా నిదాసుడు సజ్జనమైన సహోదరి మరి పిల్లలు కుటుంబం కొరకేస్తుందిరా. బాధ్యత గల సహోదరులు కొరకేస్తుందిరా. ఆయన సహకరించిన ప్రతి ఒక్కరి కొరకేస్తుందిరా. కొంతమంది ఆర్థికంగా వారికి ఉన్నటువంటి స్థిరాస్తులు చరాస్తులు వారి కలిగినలో పోతండి ఆ యొక్క విధవాల కనుక తనకు కలిగినదంతా ఇచ్చేసిన వీళ్ళు కాసు ఆ రీతిగా సమర్పించుకోవడానికి వీళ్ళ కొరకేస్తుందిరా. ఎవరు క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథల వారు ప్రభు కార్యాలను తెలుసు ఎప్పటికీ ఆసక్తిపడమని చెప్పిన దేవుడు. పోతండి మరి మందిరము ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి, దైవ సేవకులు గృహాన్ని నిర్మించుకోవడానికి, గెస్ట్ రూమ్ నిర్మించుకోవడానికి, 4 గదులు రథాలు నిర్మించుకోవడానికి మీరు చేసిన మేలు కొరకే ఉన్నా తండ్రి. మీరు సాగిదనము ప్రతిష్ఠిత కొరకై ఓ దేవా, లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీయులు, రాజులు అందరూ కలిసి ప్రతిష్ఠించినట్టు ఓ తండ్రి మీరు అంత ప్రోక్షణ కోరుకుంటున్నా. దీన్ని తయారు చేసిన, దీన్ని నిర్మించిన నిర్మాణకులు ప్రభా, ఆ యొక్క మేస్త్రులు రకరకాల మాటలు, రకరకాల విధానం ఓ తండ్రి డిజైనింగ్ చేసినప్పుడు అంటే ఉన్నా మాటల ద్వారా, చదువుల ద్వారా, కార్యాల ద్వారా ప్రతి కల్మషము ఈ రక్తము చేత కలిగి శుద్ధించేయండి. పాపమును దహించివేయండి ఓ తండ్రి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా ఓ దేవా, మీ మహిమ ద్వారా, మీ రక్తము ద్వారా పవిత్రపరచబడుతున్నారా. ఈ రీతిగా భావన పరిచి సాధించారు. ఆనాడు హోరేబులో మోషేకు ప్రత్యక్షమై మండించినావు.
ఆయన మండించగా అనేకులు మండించి ఈనాటికి కూడా ప్రభా మీరు ఏ రీతిగా మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకై స్తోత్ర. ఓ తండ్రి, ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ రీతిగా ఈ వాక్యం చేత నీ ఆత్మ చేత నింపబడినట్లు చేయండి. ఓ తండ్రి, దీంట్లో ప్రవేశిస్తున్నాం, సహాయం చేయండి. ఓ దేవా, దీంట్లో చేయబడే ప్రార్థనలు మీరు ఆకాశం అంతా విని, ఓ తండ్రి, ఆ కరోనా టైంలో ఇదే వార్తలు ఎత్తిపెట్టిన హృదయ దినవృత్తాంతాలు 7:14 తమను తాము తగ్గించుకున్న నీ ప్రజల ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నాం. వద్దండి, ఇక్కడికి చేరి ప్రతి వారి స్వస్థపరచండి, వారి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి పిల్లల కుటుంబాలు దీవించబడినట్లు చేయండి, కుటుంబాలుగా మీ ఇంట్లోకి వచ్చినట్లు చేయండి. ఇక్కడ ప్రార్థనలేమి ఆరాధనలేమి ప్రతి సమస్యకు మీరు జవాబుదారుతున్నారు అన్నట్లు చేయండి. అవుతండి, నా మనసు, నా కను దృష్టి నేను ఎల్లప్పుడూ అక్కడ ఉంచేదానని చెప్పిన దేవుడు. పోతండి, మీరు చూసే దేవుడుగా ఇక్కడ నా ప్రజలను బలపరిచి సహాయించు దేవ. విశ్వాసంతో ముందు సాగుతున్నాం. మీ రక్తము చేత ఈ గడుపు కమ్ములని ఈ ప్రాంతానంతా కూడా కడిగి శుద్ధించేమని యేసు ప్రభువారి ధన్యకరమైన నామములో ప్రార్థించేకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడబడుకుంటాం. మీరు పాడుతుంది సాంక్షిప్స్ లో 2వ పాట. నిర్మింపబడి దీని మనము దైవాగృహముగా, నిర్మింపబడి దీని మనము దైవాగృహముగా, తానా కృపచే స్థిరపరచబడితిమి, తానా కృపచే స్థిరపరచబడితిమి. ప్రార్థన. పరిశుద్ధుడైన దయగల తండ్రి, మీ ప్రేమను పెట్టుకున్నారు. పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించి ఓరేబులో పునాది వేసి నాటి నుంచి నేటి వరకు ఓరేబు మందిర నిర్మాణ విషయాల్లో క్రమంగా కార్యాలు జరిగించి నిశ్చయముగా దేవుడి స్థలమందున్నాడని తెలిసి కృపణించారు. రకరకాల దైవ సేవకుల పునాదులు, విశ్వాసులు, బాధ్యులు, ప్రార్థన పనులు చేసిన ప్రార్థన కార్యక్రమం నేటి దినం మందిర నిర్మాణం సేవకుల ఈ యొక్క రోగులు ప్రతిష్ఠించే ఏర్పాటు గెస్టులను సెలవు రక్తాన్ని ప్రోక్షించి కడిగి పరిశుభ్రపరిచి ఇందులో వచ్చి ప్రతి గెస్టు నీ నామకర్తలు వాడబడినట్లు కృపనివ్వండి. సెలవు రక్తాన్ని ప్రోక్షించి అభిషేకం నుంచి ఆశీర్వాదమని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ విజయ్ కుమార్ పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చి, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చి, పూజాని పూజించెదను మమతారమణము, పూజాని పూజించెదను మమతారమణము. నిర్మింపబడి మనము దైవాగృహముగా, నిర్మింపబడి మనము దైవాగృహముగా, తానా కృపచే స్థిరపరచబడితిమి, తానా కృపచే. పరలోక తండ్రి, మా రక్షకుడైన యేసు
వంట గదిని కూడా దీవించండి. ఆనాడు లోపు లేకుండా చేసినటువంటి దేవుడు పెళ్లి దృష్టితో దీవించబడను అన్నాడు. సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు. నా మందిరంలో ఆకారం నా 10వ భాగం ఉంటాయి. నా మందిరం నిజంగా తీసుకుని అన్నాడు. ఈ ఆహారము సమృద్ధిగా ఉన్నందుకు సాధ్యపడదు. వచ్చిన అతిథులకు దైవజనులకు ఆరోగ్యం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీవించండి, లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుతూ అన్నారు. మీ వాగ్దానం సంపూర్ణంగా వేసి మీ మెట్టిలో తీసుకోవాలి. మా రక్షకుడు యేసు శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నెక్స్ట్ ప్రోగ్రెస్ లైక్ కంప్లెక్స్ పరదేశులమై మీ ప్రియకుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో కాల్చిన రక్తమును బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు స్వరకు నుంచి సంపాదించిన సంఘము కూడుకున్న నిమిత్తమై ప్రభా మీరు ఇస్తున్న మందిరంలో ప్రభా సమూహమును బట్టి మీకు ఎంతో వందనాలు. అలా నా కోరేలో ప్రభా మరి అనేక సంవత్సరాల నుండి అనేక మంది దైవ సేవకులను మీ మహిమాల్లో వాడుకొని ఇలా పరిచయం జరిగించి నిర్మాణ పనుల్లో తోడై ఉన్నారు. ప్రత్యేకించి లివింగ్ క్వార్టర్స్ దైవ సేవకులకి ప్రభా మరి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గది బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభా శాశ్వతమైన దేవుడి నివాస స్థలం నిత్యముగా నుండి బాబు నుండి క్రింద ఉండును. ఆయన మీ శత్రువుల నుండి ఎదుట నుండి వెళ్ళబట్టి నశింప చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఇక్కడ ప్రభా మీ దాసులు ప్రభా ధ్యానించే సమయం, ప్రార్థించే సమయం ప్రభా అనేకులకు తన రక్షణకరంగా ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా వచ్చి ఈ గదిని మీ రక్తము చేతను మీ ఆత్మ చేతను ప్రతిష్ఠించి పవిత్రపరచుకుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నెక్స్ట్ ఆరోగ్యవాన్ మావడాలు మహాపరిశుద్ధుడు తండ్రి, నమ్మదైన దేవా మీకు వందనాలు. ఈ రీతిగా ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మరి అనే దినాలు ప్రార్థించిన కొలది మరి తండ్రి దేవా దైవజనులు కావలసినటువంటి ప్రత్యేకమైన మరి నివాసమును ఏర్పాటు చేయట్లు మీరు చూపిన ప్రేమను పడిస్తూ ప్రేమల తండ్రి ఈ రూములో నిర్మిస్తూ ఇక్కడ తీసుకొచ్చినటువంటి నాలుగు ఈ యొక్క భాగం ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మీ రక్తముల చేత ప్రక్షాళన చేసి ప్రతిష్ఠించి దేవుల తండ్రి ఉపయోగంగా ఉన్నట్టు వారికి ఇచ్చిన వార్త నెరవేర్చు పరిశుద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ వరండాలో వరండాలో ఇక్కడ ప్రార్థన చేస్తారు జాన్ గారు అండ్ బోయస్ గారు. పరిశుద్ధుడైన మా తండ్రి మీ పాపములకు వందనాలు. ఉదయకాల సమయంలో మరి ఒకసారి తిరిగి మీ పాపములకు తెలుసుకున్నాం. జ్ఞాపకం చేసుకుని బలపరుచుకుంటున్నాం. ఈ నాటి పెళ్లి ప్రాంతానికి జ్ఞాపకం చేసుకుని ప్రభావం మాకు ఇచ్చిన
ప్రభువా ఈ యొక్క కోరికను బట్టి, ప్రభువా నీతిలో పండించిన సంతోషాన్ని బట్టి, ప్రభువా ఇచ్చిన సంఘమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభు దైవ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఈ ఆవరణము మరి నీ ఆవరణములో 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యము సెలవిస్తాం. ఆ రీతిగా ఈ ఆవరణంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆనందం పొందుటకు ఆశీర్వదించబడి దీవించబడి అనేకులకు దీవెనకరంగా సంఘానికి, కుటుంబానికి, సమాజానికి క్షేమముగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయడం, ఈ యొక్క ఆవరణమును దీవించమని ఆశీర్వదించమని ఇంతవరకును ఎబినేజరుగా ఇమానుయేలుగా తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తుతిస్తున్నాము. నడిపించే నీ హస్తములకు అప్పగించుకొని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించుదము మన ప్రభు యేసునకు, కృతజ్ఞతలు చెల్లించుదము మన ప్రభు యేసునకు. నిర్వికారి మనము సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క బాప్తిసాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. స్థానిక దైవ సేవకులు సత్యానందం అన్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడైన దయల తండ్రి, మీ ప్రేమను పెట్టందున్నారు పరలోక ఆశీర్వాదం అనుగ్రహించి ఓరేపు పునాది వేసి నాటి నుంచి నేటి వరకు ఆలయ నిర్మాణంలోను, సంఘము, సావాసము, ఎద్రోను క్రమములో నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమను పెట్టందున్నారు. నేడు దినం మందిరము డెడికేషన్ రోములు ప్రతిష్ఠించి దైవ సేవకులు, విశ్వాసులు, సంఘము చేరిరాగలిగి రీతిగా ప్రతిష్ట కార్యక్రమం జరిగే ఏర్పాటించారు. ఇప్పుడు పాడే పాటల్లో ఉద్యోగునిమ్ము, దాసుని మరుగు చేసి వాక్యం అందించి కృపనిమ్ము, బాప్తిస్తాలు ఆత్మలు సంఘములో చేర్చబడి ఈ నామానికి మహిమ కలుగుతున్నట్టు కృపనిమ్మని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాట 5 చరణాలను మార్చి మార్చి పాడుకుంటాం. ఇమ్మోదని సోదినందునుంది నిమ్మోనాశీర్వాదించెదను. పొమ్మనే నమో మా ప్రభువా. ఇమ్మోదని సోదినందునుంది నిమ్మోనాశీర్వాదించెదను.
బాప్తిసాలు తీసుకున్నారు. ఎవరున్నారు? ముందుకు రండి, చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఎవరు వస్తుంది? బాయ్స్ ఎవరు లేరా? నెక్స్ట్ బాయ్స్ రా. నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఆరో వచనం. ఇదిగో చదవండి అందరూ. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినట్టు మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్ను మీద అట్లా చేసి అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకును బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా తెలుసు. కాబట్టి బాప్తిసాలు తీసుకునేటువంటి వాళ్ళు గమనించాలి. బాప్తిసము అనగా మీకు ఆల్రెడీ చెప్పుంటారు. అని చెప్పినాడు అంకులు. ఏం చెప్పినాడు? బాగా నవ్వుతున్నాను.
కాబట్టి ఇది బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం, దేవుని సంకల్పము నెరవేర్చుట. కాబట్టి బాప్తిస్మం అనేది దేవునితో ఐక్యపరచబడట. బాప్తిస్మం అనేటువంటిది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి బాప్తిస్మం అనేది క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొనుట, క్రీస్తును ధరించుకొనుటే కదా. ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి అయినను సరే ఒకసారి మనం చూడండి. దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూస్తే, కాబట్టి సర్వలోక ఆజ్ఞాపించుతున్నాడు. చెప్పటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. ఏంటంటే బాప్తిస్మం అనేది దైవాజ్ఞ, దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అనగా కఠినముతో కూడినటువంటి, అర్థమైందా? 144 సెక్షన్ వేరు, కర్ఫ్యూ వేరు, పోలీసు వారి హెచ్చరిక అంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన గనక ఎవరు కూడా కనబడకూడదు అన్నాడు. అది ఆజ్ఞ ప్రభుత్వం. అట్లనే బైబిల్లో దేవుడు యేసయ్య చెప్పినటువంటి చివరి మాటలో ఆజ్ఞ ఏంటంటే మీరు నమ్మి బాప్తిసం పొందినవాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చేవారుగా. కాబట్టి లూకాసు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన కొరకే మనం ఉన్నాం. మూడవదిగా చూస్తే బాప్తిస్మం అనేటువంటిది ప్రియులారా కొరింథీ పత్రిక అనగా రోమా పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. క్రీస్తు 6వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటూ వస్తే దేవునితో మనం ఐక్యపరచబడుతున్నాం. అర్థమవుతుందా? ఎవరితో? దేవునితో మనము ఐక్యపరచబడటం అంటే ఇంతకుముందు అడవి ఒలీవ కొమ్మగొన్న మన జీవితాలు మంచి ఒలీవ కొమ్మనగా ప్రభువైన క్రీస్తులోనికి అంటుకట్టబడతాం. కాబట్టి ఇక నుంచి మనలో ఆ మంచి స్వభావం రావాలి. అదే రాయబడింది గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి. అందుకొరకే ప్రియులను హోరేబులో నిలిచి ఉన్నాడంట దేవుడు. దేనికి ఏం చేస్తారు? నా ప్రజలు ఏం చేస్తారు? నా ప్రజలు నా నిమిత్తం ఏం చేస్తారు? ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు? ఈ బాప్తిసం తీసుకున్న వారు, తీసుకోబోయేవారు. ఎందుకంటే వారి జీవితకాలం ముందు బండలో నుండి నీళ్ళు ఇవ్వడానికి, ప్రవాహముగా అనుగ్రహించడానికి, వారిని వెంబడించడానికి బండలో నుండి ఆశీర్వాదాలు వచ్చినాయి. యోబంటాడు, నా నిమిత్తము బండలో నుండి నూనె ప్రవాహముగా కారిను. నూనె ఉంది బండలో నుండి. నూనె కాదు, బండల నుండి తేనె వచ్చను. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నమాట. ప్రియులారా యాకోబు గురించి మాట్లాడుతూ అంటాడు, వానికి బండలో నుండి తేనెను జుర్రించినాడంట. బండలో నుండి ప్రియులారా నీళ్లే కాదు, ఎన్నో ఆశీర్వాదం ఇవన్నీ కూడా నీకు ఇయ్యడానికి ఆయన హోరేబులో ఎక్కడున్నాడంట? హోరేబులో నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్నటువంటి దేవుడు నువ్వేం చేస్తావు? బైబిల్ రాయబడింది, కాగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. పాతవి ప్రియులారా పాతవి పోకుండా నూతన సృష్టి కాలేవు. పాత జీవితం పోకుండా మనము కొత్త భాష మాట్లాడలేం, కొత్త అనుభవం రాలేదు. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి, ఈ నూతన సృష్టి అవ్వాలంటే ఈ ముగ్గురు ప్రభు కొరకై నిలబడాలి. ప్రియులారా చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా
నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎవరు ఎదురు నిలబడి అంటున్నాడు? జక్కయ్య నిలువబడి ఎవరు ఎదుట? హోరేబులో ఎవరున్నారు? దేవుడు నిలబడినాడు. ఇప్పుడు జక్కయ్య నిలబడ్డ దేవుడి దగ్గర అంటున్నాడు, ప్రియులారు ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా. జక్కయ్యకి ఎవరని చెప్పారా? జక్కయ్యకి ఏమని చెప్పాడా యేసయ్య? ఏమన్నాడు జక్కయ్యతో? జక్కయ్య నువ్వు త్వరగా దిగుము అన్నాడు. అంతే. నేను నేడు నీట ఒక్క మాట అనేదానికి ఎన్ని మాటలు మాట్లాడుతుండు. ఇదిగో ప్రభువా. ఎవరు ఎదుట? నా ఆస్తిలో సగము. ఎవరు ఎదుట నిలబడి అంటున్నాడు? దేవుని ఎదుట. ఇంకెవరున్నారు అక్కడ? జక్కయ్యతో పాటు ఎవరున్నారు? అసలు జక్కయ్య ఎక్కడున్నాడు? మొట్టమొదట జనులందరూ యేసయ్య ఎక్కడున్నాడు? వస్తున్నాడు. ఒక్కడే వస్తున్నాడా? ఇంకేమైనా ఉందా సమూహం? ఎవరు ఉన్నారు యేసయ్యతో? శిష్యులు ఉన్నారు, ఇంకా గుంపులు గుంపులు ఉన్నారు. జక్కయ్యని కన్నులెత్తి చూసి అంటున్నాడు, జక్కయ్య దిగు, దేవుడు నీ ఇంట ఉండవలసింది అనగానే యేసయ్య మాట మాట్లాడుతున్నాడు జక్కయ్యతో. ఇక్కడ నుంచి ఒక స్వరం వస్తుంది. ఎవరిది? జనాలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మనం ఏదో తేడా ఉంది, ఇది తిట్టా మాట్లాడుతున్నారు. ఎవరు? యేసయ్య తిట్టు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన సంగతి తెలియదా? ఎవరి సంగతి? జక్కయ్య సంగతి తెలియదా? ఆయన పాపి కదా, ఆయన అన్యాయస్తుడు కదా, ఆయన సుంకరి కదా, లంచగొండి కదా, మోసగాడు కదా. ఈ సంగతి ఆయనకి తెలియదా? ఎవరికి? ఈయనతో మనం గొప్పవాడు అనుకున్నాం, ఈయనతో మనం ఉద్ధరిస్తాడనుకున్నాం, మనం వెంబడిస్తున్నాం ప్రవక్తని. ఏదో మనం ఏదో పొరపాటు పడుతున్నట్టుంది, ఏదో తేడా ఉందని ఈ మాటలన్నీ కూడా వింటున్నాడు. ఎవరు? ఈ మాటలన్నీ కూడా వింటున్నాడు. ఎవరు? యేసయ్య వింటున్నాడు. ఇంకా జక్కయ్య కూడా వింటున్నాడు. మరి యేసయ్య వింటుంటే ఏమంటున్నాడు జక్కయ్య? యేసయ్య ఏమైనా మాట్లాడా? నిలబడి అంతే చూస్తున్నాడు. నరుమేండి అంటలా, మనవాడిని అంటాం. దేవుడు కూడా అంటున్నాడు, మీరా? ఎవరు? వీళ్ళా? ఇలా తెలియదా? ఎవరెవరు చూస్తున్నారు బాప్తిసం తీసుకుంటుంటే? మీరు బాప్తిసం తీసుకుంటే ఎవరో చూస్తారండి? ఆగండి, సేవకులు చెప్పండి. దేవుని దూతలు. ఇంకా ఆ సంగతి చెప్పరండి. వాడు రెడీగా ఉంటాడు. ఎవరు? తీసుకో తీసుకో, నేను ఉండగా అంటుంటాడు. ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని దేవుని దూతలే కాదు, పరలోకము దూతలే కాదు, ప్రియుల భూలోకంలో తిరుగులాడుతున్న మధ్యాకాశంలో నుండి ప్రియులరా ఆడి గిడ్డంగులు కట్టుకొని భూలోకంలో తిరుగుతున్నటువంటి అపవాది దూతలు కూడా తిరుగులాడుతున్నాయి. తిరుగులాడుతారు. ఎందుకు? తీసుకో తీసుకో. తిమోతి అంకులు చెప్పావా? గాలం ఎట్టంట అదేనా? గాలం తగిలించి ఉంటాడు. ఎట్టుంటాడంట? తగిలించి 2 రోజుల దాకా ఉంచుతాడంట, నెల దాకా ఉంటాడంట. తర్వాత ఒక నెల 2-3 నెలలు అయిన తర్వాత మెల్లిగా కట్టాడంట గాలాన్ని. తగిలించాడు కదా. ఇక 5-6 నెలలకి ఇక సరిపోయింది, రాని బయటికి. పాతవి గతించు. ఇప్పుడు హోరేబులో నిలబడ్డ దేవుణ్ణి మోషే మాట్లాడమన్నాడు, ముందు కొట్టమన్నాడు, రెండోసారి మాట్లాడమంటే మరలా కొట్టాడు. దేవుడు తట్టుకోలేకపోయినాడు. దేవుడు తట్టుకోలేక పరిశుద్ధుల ఎదుట, దేవుని ప్రజల ఎదుట, సమాజం ఎదుట నా పరిశుద్ధత నువ్వు సన్మానించలేదేంటి? నాకు వచ్చిన రోషం నీకు వచ్చిందా? నాకు లేదు.
నీకు లేదు పో. ఏంటి ఏం లేదన్నాడు మోషేకి? అయ్యా అయ్యా బతిలా ద్వితీయోపదేశకాండ రాయబడింది. బతిలాడుకున్నా కానీ మోషే అంటాడు, మీ నిమిత్తం నా ప్రార్థన దేవుడు ఆలకించాలి. నోరు ముయ్యన్నాడు, ఇక చాలు. దాని గురించి ఎందుకు దాని ఎత్తావయ్యా? ప్రేమటువంటి సహోదరి సహోదరు, దేవుడు తన సేవకుడిని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. అందుకొరకే నువ్వు ఓరేములో దేవుడు నిలబడ్డప్పుడు మోషే మాట్లాడుతున్నాడు, ప్రియులారా బండలు పట్టినట్టు ఈనాడు ఈ ఓరేములో నిలబడుతున్నాడు. జక్కయ్య నిలబడితే జక్కయ్య ఏం చేశాడంటే, ఏం చేసినాడు? జక్కయ్యలో చలనం వచ్చి జక్కయ్య నోరు తెరుస్తున్నాడు. ఏమని? ప్రభువా, నా నిమిత్తమే కదా, నా ఇంట్లో ఉండడానికి వద్దనికే కదా, నా నిమిత్తం దూరం వచ్చినవనే కదా వీడు నిన్ను ఆడిపోసుకుంటుంది, నిన్ను అనరాని మాటలు అంటుంది. ఇదిగో ప్రభువా, ఈ దినము నుండి నేను సత్యంత వరకు నీ నామానికి అవమానం తీసుకురాను. ఎందుకంటే ఈ డబ్బు కోసమే, ఈ ఆనందం కోసమే, ఈ ఐశ్వర్యం కోసమే, ఈ ఇల్లు కోసమే, ఈ యొక్క పొలాల కోసమే, ఈ ఐశ్వర్యం కోసమే నేను కాయ మాటలు మాట్లాడాను, అనేక మాటలు మాట్లాడాను, పిచ్చి పనులు చేసినాను. ఏంటంటారు సార్? గడ్డి మేసానయ్యా. కాబట్టి ఇక నేను చేయనుగా ఇదిగో హోరేబులో తీర్మానం చేసుకుంటా, మీ ఎదుటి తీర్మానం చేసుకుంటా. ఇదిగో ప్రభా. ప్రభు అంటే ఓ మై లార్డ్ అంటే నా ఏలిక, నా ప్రభు. అందుకొరకే 1 పేతురు 3:16 రాయబడింది, క్రీస్తును మీ హృదయమందు ఎట్లా చదవండి. 1 పేతురు 3:16. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో సహోదరుడా, నీ హృదయం మీద కూడా క్రీస్తును అనగా సింహాసనం మీద ప్రభుగా ప్రతిష్ఠించు. మీ హృదయములందు అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చూసి పరలోకమందున్న నా తండ్రిని అపనింద వేయువారు సిగ్గుపడతాడు. ఇది కదా నూతన సృష్టి అంటే. ఇది కదా ఎవడైనా మరి ప్రియుల క్రీస్తులో ఆ యొక్క అంటుకట్టబడతామంటే ఇది కదా. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం మీరందరూ, క్రీస్తును ధరించుకున్నారంటే. కనుకనే ప్రియులారా, జక్కయ్య చూడండి, ఆయనలో శరణం వచ్చేసి ఈ దినము నుండి కదా పాడబడినారు కదా మనవాళ్ళు. ఏమని? ఏ పాట అది? ఇమ్ముగా ఈ దినము నుండి దేవుడు ఆయన ఆశీర్వదించాలంటే ప్రియులారా, నీలో కూడా జక్కీలో ఉన్న ఆశ దేవుడు నామను అవమానపరచు. తెలియక పౌలు గారు అన్నాడు, అదే నేను తెలియక చేసింది కనుక కనికరింపబడి ఇప్పుడు తెలిసిందే కాబట్టి నేను చేయను, ఈ నామను అవమానపరచను. ప్రియమైనటువంటి సహోదరి చూడాలి. కాబట్టి నీలో కూడా జక్కీలో ఉన్నటువంటి నూతన సృష్టి. అప్పుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము, ఎందుకంటే ఆయనలో వచ్చిన కారణం ఏంటంటే జక్కయ్యలో ఉన్నటువంటి నూతన సృష్టి అవడానికి గల కారణం, జక్కయ్య మారు మనసు పొందగల కారణం, జక్కయ్య దేవుని కుమారుడు అవట గల కారణం, అబ్రహాం సంతానంలో చేర్చబడగల కారణం ఏంటంటే లూకా సువార్త 19:3 రాయబడింది, ఆయనలో ఉన్న ఆశ మీలో కూడా ఆశ పెరగాలి. ఏంటంటే ఆయనలో ఉన్న ఆశ యేసు ఎవరో అని, అది ఆశ. నువ్వు కూడా దేవుని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూడాలనే ఆశ కాదు, ఆమె ఏం కట్టుకుంది, ఏమేమి కట్టుకుంది, అది కాదు నీ ఆశ. దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని మాటలు వినాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలి. నేను కనపడాలి, నేను కొంతమంది ఉంటారు, నేను కనపడాలి. ఒక ఆయన అంటారు, నాకేం తెలుసు, ఫుల్ అదేది ఎది కట్టుకొని వచ్చినాడు, ఏంటి
సూట్ వేసుకొని వచ్చినాడు. 31st అయిపోయింది, ఫస్ట్ తారీఖున వచ్చి కూర్చున్నాడంట. అది ఎందుకు? అందరికంటే ముందు పాట పిలుస్తాడని అనుకున్నాడంట. పాటకి మా సంఘం పెద్ద ఆయన, పాటకి పిలిస్తే నాకేంది ఆయన అదే ఫస్ట్ తారీఖు రావడం అంటే ఎప్పుడు వచ్చినా ఆరాధన అయిపోయిన తర్వాత, బల్ల వర్తమానం అయిపోయిన తర్వాత బల్లి టైంలో ఎగుతూ వస్తుంటాడు. మళ్ళీ అప్పుడే ఫస్ట్ వచ్చాడు. ఇక నా మీద పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు? నన్ను పిలవలే దేనికి? చూసిన అటువంటి వాడు పిలవచ్చా? చెప్పండి, పిలవచ్చా? ఎవరు రావాలి? ప్రియులారా, నీలో ఆశ ఉండాలి. ఏంటి? దేవుడిని చూడాలి, దేవుడిని చూడాలి. ప్రియా సహోదరి సహోదరి, దేవుని మందిరములో నీకు ఇష్టమైన కానరావు. నువ్వు అనుకున్నాయి ఉండవు, నువ్వు అనుకున్నాయి జరగవు. నువ్వు అనుకున్నాయి జరిగితే అది దేవుని మందిరం కాదు. అది దేవుడు ఉండడు అక్కడ. దేవుని మందిరం ప్రతిఫలం ఉంటుంది నీకు. అన్నాకు అనుగుణమని ఉండి ఆ దేవుని మందిరంలో ఏం మాట్లాడినాడు ఆ మనుషుడు? ఎవరు? ప్రవక్త గారు, యాజకుడు, న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి ఎవరు? ఏమన్నాడు? మన భాషలో చెప్పాలి. ఎంతకాలం దాగి ఉంటావమ్మా? ఇక తీరాదా? పొద్దున్నే ఆడ దొరికిందంటే అదే ఆ మాట కనుక భర్తతో చెప్పుంటే, ఏం జరిగేది? కొడుకుతో చెప్పుంటే, లేకపోతే తమ్ముడితో చెప్పుంటే, కులాలతో చెప్పుంటే, ఈనాడు రకరకాల సీలిపోవడానికి కారణం ఇదే. ప్రేమటువంటి సహోదరు, వాళ్ళ భాష మారినా కానీ, ఆయన భాష మారినా కానీ ఆత్మీయమైన భాష మారినా, నా ఏలిన వాడ, నేను అలాంటి స్త్రీని కాదు, నన్ను పనికి మానందానిగా ఏం భాష, ఏం మాట్లాడుతున్నా. ప్రియ సహోదరి, ఐశ్వర్యవంతులు ఉంటారు, నీకు తెలవదు. సంఘంలో విశ్వాసంలో ఒక ఆమె ఉంది, జోమ్ అని, కొయ్యాళామ, పాలవంచి దగ్గర బ్రాంచ్ పులాయిగూడెంలో. ఇదంతా కాలిపోయి ఉండేది శరీరం, అన్ని మచ్చలు మచ్చలే ఉంటాయి. ఓ రోజు ఇంటికి వెళ్తే అన్నయ్య తినండి, పెట్టమ్మా తింటా అన్న. పొద్దున్నే ఏం కూర తెలుసా? సీమల కూర వండి పెట్టింది. తింటావు నువ్వు? ప్రార్థన చేసుకొని తినవచ్చు. సీమల కూర అన్నయ్య పెట్టు, ఏం తింటావు అది తింటావు. నాకే ఏం కూర? ఒక ఇంటికి వెళ్ళాను, సాయంత్రం దొరుకుతారు ఆ ఇంటికి. వాళ్ళు చేసే పని అది వృత్తి, పొలాల మీద ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తానికి మంచి కూర వండి పెట్టినారు, తింటా ఉండా, భలే టేస్ట్గా ఉంది. అన్నింటితో తేపుకలు వస్తుంటాయి. ఏం అడగకూడదు ఆయన మళ్ళీ. ఏం కూర తెలుసా? ఎలికల కూర. కాదంటావేంటి? సేవకు రాదు, ప్రార్థన చేసుకో. నేను తిమ్మోతి అంకుల్ చెప్పినాడు. అరవిందం గారు, భక్సింగ్ గారు గుంటూరులో సేవకుల గుడి పెట్టినాడు. సేవకుల గుడి పెడితే మంచి పందిని కోసి పెట్టినాడు. అరవిందం గారు బ్రాహ్మణుడు. ఆయన తిమ్మోతి అంకుల్ అడిగి, ఎంత మాత్రమైన ఇది చేస్తాడు. అరే నువ్వు మారు మనసు పొందినవా? తిమ్మోతి అంకుల్ అడిగినాడు. ప్రియుల అంటే నా తలంపు పాతగిపో. కాబట్టి లోపలికి వెళ్ళేది అభ్యంతరపరచదు. అంటే ఆమె గురించి ఎందుకు వచ్చిందంటే, ఆమె విశ్వాసం ఐశ్వర్యవంతురాలండి. ఆమె వదిన నా చేలో పత్తి తీస్తాము, అది జవటానికి, అది చూడటానికి చాలా అసలు. చూడటానికి కొయ్యోళ్ళు ఎట్లుంటారో అటు సైడ్ మీకు తెలియదు. కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ విశ్వాసం చూస్తే మనం నిలబడలేము. పెద్ద కాసుపం ఇంత ఎత్తుకుంది, పడికంటే ఇంత ఎత్తుకొని వచ్చింది. దాన్ని చూసి దాంట్లో ఉన్న పత్తి సేవలంతా పారిపోతున్నారు. ఈమె దగ్గర ఏమంటే నిలబడింది. ఏయ్ ఎవరుకున్నా, నేను ఎవరున్నా తెలుసా? ఏసై పెట్టిన పో. దేన్ని
అందరూ పారిపోతున్నారు. దాన్ని చూసి ఏమంటుంది, ఏమని, హే ఎవరు అనుకున్నాం, యేసయ్య పోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఏది మళ్ళీ వెళ్ళిపోతున్నావు, 2 అడుగులు ముందుకు వేస్తాను, పోతా ఉంది. చెప్పండి, వాక్యం తెలవదు, బోధ తెలవదు. సేవకులు అంటే ప్రేమ, దేవుని ఇంట్లో పని చేయటం ఎన్ని తెలుసు. నువ్వు ఎంతని వాక్యం చెప్పు, ఏదన్నా తేడా వచ్చిందంటే ఒక్కళ్ళు లేచేటట్టు అందరు లేచిపోతారు. అర్థమైందా? కానీ వాళ్ళతో కలిసిపోవాలి. వాళ్ళతో మనం ఏం చేయాలి, కలిసిపోవాలి. తేడా వచ్చిందా, వాళ్ళని చూసి కనుక వాళ్ళకి డౌట్ వచ్చిందా, మీ దగ్గర ఒక్కళ్ళు నిలబడ్డారు. కనుకనే ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈనాడు దేవుని పెట్టలేని మన జీవితంలో హోరేబులో దేవుని నిలిచి మనం ఏం చేస్తాం, జక్కయ్యకున్న ఆశ యేసయ్యను చూడాలని, యేసయ్య స్వరం వినాలని, ఆయన మాట్లాడాలని. అన్న అందుకొరకు వచ్చింది, అందుకొరికే కుమారుని అక్కడ పెట్టింది. మనుషులు చూడాలని వస్తే సమయం దొరికేవాడు కాదు. నాడు నువ్వు కూడా ఆశ ఉండాలి. ఏం ఆశ? యేసయ్య ఎవరో ఆయన వరకునే అబ్రాహాము కుమారుడు అవల 1906 రాయబడింది. జక్కీలో ఉన్న 2 ఆశ చేర్చుకున్నాడు. ఏం చేశాడు, చదవండి. చేర్చుకున్నాడు. ఎవరిని? పోక ఇక్కడ చూస్తున్నాం అంటే నిద్రపోయేవాళ్ళు. చేర్చుకున్నాడు. ఎట్లా? ప్రేమతో చేర్చుకున్నాడు. యేసయ్యను చేర్చుకున్నాడు. నాడు ప్రేమతో నువ్వు కూడా దేవుని మాటలను చేర్చుకో, దేవుని సేవకులను చేర్చుకో. దేవుని నిమిత్తం నువ్వు దేవుని కొరకే కష్టం. కాబట్టి చేర్చుకొని కదా ఆయనలో ఉన్న ఆశ. తర్వాత 3వది ఆయనలో ఉన్న ఆశ. 8వ వచనం. ఎవరికి ఇస్తాడట? ధనవంతులకి ఇవ్వడా? పేదోళ్ళంటే ఇస్తాడు. మనం భోజనాలు మీటింగ్ పెడతాడు, ఎవరిని చూస్తాం, ఎవరిని పిలుస్తాం, కార్డు ఎవరికి వెళ్ళి ఇస్తాం? ఎందుకు? బీదల పట్ల, బీదలకు ఇవ్వాలని మనసు. మిక్కిలి అల్పులకు ఈయన చేసిన వాళ్ళకి ఎంత ఫలితం పడితే, నువ్వు ఈరోజు 100 రూపాయలు ఇస్తే కట్నంగా చదువుతాడు, 200 చదువుతాడు, అయిపోయా. బీదోడైతే ప్రార్థన చేస్తాడు, కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళాను, భోజనం పెట్టాడు, అన్న అక్క ప్రేమతో చేర్చుకుంది. ఎంత ప్రేమతో పెట్టిందంటే చెప్పండి, మర్చిపోతాడా? ఇంటికి వచ్చి భార్య చెబుతాడు, పిల్లలకి చెబుతాడు, జీవితాంతరం చెబుతాడు అందరికీ. ధనవంతుడైతే పెట్టాడు కానీ లడ్డు పెట్టలేదుగా, పెట్టాడు, వరకునే పెట్టాడా, వాడు కొడుక్కి ఎంత ఉంది. ఇప్పుడు ఆశ. కాబట్టి జక్కీలో నూతన సృష్టి, దేవుని కుమార్తె గల కారణం. మొట్టమొదటిది యేసయ్యను చూడాలి. 2వది చెప్పండి, యేసయ్యను చేర్చుకోవాలి. 3వది బీదల పట్ల చేర్చుకో, బీదల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. 4వది రండి, 9వ వచనం. కాబట్టి మంచి సాక్ష్యం యేసయ్య చేత మెప్పు. కాబట్టి ఆయన ఆశ ఏంటంటే యేసయ్య చేత ఏం పొందాలని? మంచి సాక్ష్యం పొందాలని. ప్రేమటువంటి మంచి సాక్ష్యం, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు కాదు, మనుషులు పెట్టినరోజు, పెళ్లి కొడుకు పెట్టినరోజు సాకుడే. అప్పుడు దాకా ఎన్ని చూసినా కానీ లాస్ట్లో ఏదన్నా తేడా వచ్చిందని అనుకో, అయిపోయింది నీ కథ. కాబట్టి యేసయ్య అట్లా కాదు. ప్రియుల హెబ్రీ 6:10 అంటాడు. హెబ్రీ పత్రిక 6:10 ఏమంటాడు?
మీరు చేసిన కార్యములన్నీ పరిశుద్ధులకు ఉపకారము చేస్తున్న చేత సహోదరి సహోదరుడా, ఇది మనసులో పెట్టుకో. దేవుడు మనుషులకు నిష్కాపంగా నువ్వు చేశావు. దేవుని వాక్యం అది. అన్యాయస్తుడు కాదు మనుషుడు. మనుషుడు అన్యాయస్తుడు, లోకం అన్యాయస్తుడు, ప్రభుత్వం అన్యాయం, రాజులు కూడా వచ్చేది. కానీ దేవుడు న్యాయమే. 5వది రండి 9వ లూకాసు వార్త 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి తనకు వచ్చేసరికి రక్షణ ఏంటి? రక్షణ రక్షణ దావీదు అంటాడు, ఈ రక్షణ ఆనందం నాకు మరలా ఆనందం. దాన్ని భక్తి గారన్నారు. ఏమన్నాడు? ఆ సంతోషం ఏంటి? రక్షణ ఏంటి? రక్షణ కీర్తన 21:5 అంటాడు, ఈ రక్షణ వలన అతనికి మహిమలు. దానికి నేను వారసుడుగా చెప్పేయా సరే, యేసయ్య చేత రక్షించబడ్డాడని తెలియదు. ఏంటి రక్షణ? హెబ్రీ 1:10. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? రక్షణను ఏంటి? స్వాస్థ్యం. ఈ లోకం కాదక్క, ఇంకొకటి దానికి వారసులైన యేసయ్య చెక్క ఎదుగుతున్నవాడు. నువ్వు కూడా హోరేబులోకి వచ్చినావు, ఎదుగుతున్నవాడు. నీ ఆశ కూడా అట్టున్నారు. ఎవరిని చూడాలి? దేవుడింటికి వచ్చి యేసయ్యని చూడాలి, లేక మనుషులు చూడాలి? మనుషులు చూస్తే ఏముంది? నన్ను చూస్తే ఏమండి చెప్పినారు? గుంటకళ్ళు, పొళ్ళు బాగవు, ఇంకా అన్ని బాగో. అంతేనా? బాగుండయా? ఏం బాగా అంటున్నారు. యేసయ్యని చూస్తే మాట్లాడతారు, ఆయన స్వరం వినాలి. శాపం చూడాలని కూడా రాదు. జీవితంలో తీర్మానం నువ్వు నూతన సృష్టి వస్తావు. ఒకటి నన్ను అబ్రహాం కుమారుడు వస్తావు. దేవుడు అలాంటి ఉంటారట. ఆ పేరు ఏంటి? కే రిబకా. నిలబడం, బైబిల్ తీసుకొని నిలబడు. అడిగి రెబకా, నీ పేరు రెబకేనా? మారు మనసు పొందావా? పాపాలను ఒప్పుకున్నావా? విడిచిపెట్టి మైకే అండి ఆమెకి. తొందరగా రా, బయట ఏం తింటా, లోపల రా. అడుగు, మారు మనసు పొందేవా రెబకా? పాప